నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంతరికి గాను కీర్తిశ్రీ మోహన్ ఎమ్మాడి గారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. కీర్తిశ్రీ మోహన్ ఎమ్మాడి గారి కుటుంబ సభ్యులు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్వర్ధన్ కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహస్య లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి కీర్తిశేషులు శ్రీ మోహన్ ఎమ్మాడి గారి ప్రథమ సంవత్సరికం వర్ధంతి సందర్భంగా వారి ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ మోహన్ ఎమ్మాడి గారికి వారి ప్రథమ సంవత్సరికం సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభాగ్యం చెందాలని మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి. అలాగే కీర్తిశ్రీ మోహన్ ఎమ్మాడి గారికి కీర్తిశ్రీ శ్రీమతి అనురాధ ఎమ్మాడి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మలకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభాగ్యం చెందని మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి. అలాగే కీర్తిశ్రీ మోహన్ ఎమ్మాడి గారి వారి ప్రథమ సంవత్సరికం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభాగ్యం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురంలో సదా పదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభాగ్యం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి. అలాగే కీర్తిశేషులు పెద్దలు పితృదేవతలైన కీర్తిశ్రీ మోహన్ ఎమ్మాడి గారికి కీర్తిశ్రీ శ్రీమతి అనాథ ఎమ్మాడి గారికి వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలను కోరుకుంటూ వారి ఆశీస్సులు కూడా వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ నమస్తు మహాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ సిద్ధార్థ్ గారికి, శ్రీమతి రష్మి గారికి, అలాగే శ్రీమతి ఉర్మిళ గారికి, శ్రీ మనోజ్ గారికి, శ్రీమతి షర్మిల గారికి, శ్రీ అన్వర్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్వర్ధన్ కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయాలు లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలు దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఉర్మిళ గారికి, శ్రీమతి షర్మిల గారికి, శ్రీమతి రష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నివలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే కీర్తిశ్రీ మోహన్ ఎమ్మాడి గారి కుటుంబ సభ్యులందరికీ అలాగే ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఆ దుర్గాదేవి ఆశీస్సులు అలాగే పితృదేవతలైన పెద్దలు కీర్తిశ్రీ మోహన్ ఎమ్మాడి గారి ఆశీస్సులు కీర్తిశ్రీ శ్రీమతి అనురాధ ఎమ్మాడి గారి ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లరిని కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం జరగని కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్వర్ధన్ కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు కీర్తిశ్రీ మోహన్ ఎమ్మాడి గారి కుటుంబ సభ్యులు మీరు ఈరోజు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. నా దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా,
అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. Ya, Bapak,